స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపు అయినా ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారా? ఎందుకంటే దేవుని వాక్యం ఎప్పుడైతే మనం చదువుతామో ఆయన మనలను బలపరుస్తారు, మనల్ని ధైర్యపరుస్తారు. మన పరిస్థితులను బట్టి మనకు చక్కటి ఆలోచన చెప్పి మనం ఏ విధంగా నడుచుకుని ముందుకు సాగిపోవాలో, విశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగిపోవడానికి దేవుడు తగిన మార్గాన్ని అనుగ్రహిస్తాడు. కనుక దేవుని సన్నిధిని విడవక మీరు ముందుకు సాగాలని మీకు తెలియచేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనం. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇలాగూ ప్రార్థన చేయడని పరలోక ప్రార్థన కోసం మీరు చెప్తారు. అయితే మానవ స్వభావం ఏంటంటే మనం ఒక లిస్ట్ పెట్టుకుంటాం. ఇక్కడ ఏమంటున్నాడంటే మనకి ఏవి అవసరమో ఆయనకు తెలుసు అంటున్నాడు. అయితే మనము ఒక లిస్ట్ పెట్టుకుని నాకు ఇవి కావాలి ప్రభు, ఇవి కావాలి అడగడం మంచిదే. అయితే ఆయన చిత్తానుసారంగా మనం అడగాలి. మరి ఇంకేమి తెలుసుకోవాలంటే మనకు కావలసినవి మనం అడక్క ముందే ఆయనకు తెలుసని గ్రహించాలి. దేవునికి స్తోత్రం. కనుక మనకు కావాల్సినవి ఆయనకు తెలుసు కనుక మనకు కావాల్సినవి ఆయన మనకు అనుగ్రహిస్తాడని కూడా మరి మీరు నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమాట. ఇంకా ఏమంటారంటే గొప్ప గొప్ప దైవజనులు మరి ఈ విధంగా సెలవిస్తున్నారు. ఏంటంటే నా జీవితంలో ఇది నెరవేర్చు ప్రభు అని కాదు, కానీ నెరవేర్చినందుకు నీకు స్తుతులు అని మరి ప్రతి ఒక్కరూ మరి ఆ విశ్వాసంలో ఆ స్థాయికి మనము మరి ఆ ఉన్నతమైన మెట్టుకు మనం ఎదగాలి అన్నదే మరి దేవుని చిత్తం. కనుక మరి ఇక్కడ కార్యము జరిగింది అని నమ్మాలి. నమ్ముట మరి అబ్రాహం ఆ విధంగానే నమ్మడు కనుక మరి విశ్వాసులకు తండ్రి. మరి ఆ విశ్వాసం నీతిగా ఎంచబడింది కనుక మరి మన విశ్వాసం కూడా పరిపూర్ణం అవ్వాలి. మరి మన యొక్క తండ్రికి మనకు కావాల్సింది వ్యాధ బాధ శోధన ఏదైనా సరే మరి సమస్తము ఆయనకు తెలుసు అని గ్రహించుకుని ఆయన చూసుకుంటాడని నమ్ముకుని భారమంతా ఆయన మీద వేసి మనం తేలికొండాలని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించుకుని కాక ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మెరుస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చేయడం ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్న వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తాం. అవును తండ్రి, మేము అడగక మునిపే సమస్తము గ్రహించి ఉన్నాం మా ప్రభువా, నీకు స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు నాయన యూట్యూబ్ ద్వారా, షేర్ చేయడం ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం వెళ్తే వారందరి జీవితాల్లో నా తండ్రి ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి, రోగులు ఎవరైనా ఉంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. హాస్పిటల్స్లో ప్రభా నైనా బెడ్ రీడన్ అయిపోయిన వారిని ఆయా రీతిలుగా నా తండ్రి నేను యాక్సిడెంట్ల కారణంగా అనేక మంది గాయాలు పోలే, వ్యాధులకి బాధలకు నైనా ఈ వైరల్ ఫీవర్స్ నైనా కోల్డ్ నైనా కాఫ్ ఇవన్నిటి నుంచి మీరు క్రీస్తు నామములో విడిపించమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి నైనా వివాహం కాని వారికి వివాహం చేయండి, గర్భాలు దయచేయండి, ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి ప్రభా. అలాగే ఉద్యోగాలు పర్మనెంట్ల కోసం చూస్తున్న వారికి పర్మనెంట్లు చేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి రాజుల కోసం, అధికారుల కోసం, మంత్రుల కోసం, అందరి కోసం, మా భారతదేశం కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు కాచి కాపాడి మా భారతదేశానికి రక్షణ దయచేయమని, సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇది ఎవరైతే మ్యారేజ్ బట్టి జరిపించండి బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతయు దయా కిరీటాన్ని ఉంచమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నా పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలారా, ప్రభు అందరినీ బలపరచనందుకు మీరు బలపడ్డారని నమ్ముతున్నాను. అలాగే ఇద్దరు ఎవరైతే మ్యారేజ్ బట్టి జరిపించండి మీరు అందరికీ మరి క్రీస్తు నామములో నా శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు నిన్ను కుటుంబాన్ని బాగా దీవించును గాక. ఆమేన్.